నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా చేసే అల్లం గారెలు చేయబోతున్నానండి. అది కూడా మిక్సీలో రుబ్బిన పిండితోనే, వంట సోడా కూడా వేయకుండా, పైన క్రిస్పీ టెక్స్చర్తో లోపల స్పాంజీలా ఉండే గారెలు అనమాట. అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపగుళ్ళని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక 4 గంటలు నానబెట్టాను. ఇప్పుడు ఈ నీళ్ళని మొత్తం వడకట్టేసి మినపప్పుని 2 బ్యాచెస్ కింద మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో సగానికి మాత్రమే మినపప్పు వేసుకోవాలండి, అప్పుడే పప్పు చక్కగా మెత్తగా నలుగుతుంది. ఇందులో కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్లో సగం చల్లటి నీళ్లు పోస్తున్నాను. చూసుకోండి, నీళ్ళు ఎక్కువ పోసారంటే పిండి పలుచనైపోతుంది. సో కొద్దిగా అంటే టీ గ్లాస్లో సగం మాత్రమే నీళ్లు పోసి పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి, కానీ పిండి మాత్రం మెత్తగా నలగాలన్నమాట. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిగిలిన పప్పుని కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. గారెలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా చల్లటి నీళ్లు కూడా పోస్తున్నాను. ఇలా చల్లటి నీళ్ళే ఎందుకు పోయాలంటే మిక్సీ తిరిగేటప్పుడు జార్ లోపల ఎక్కువ హీట్ జనరేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా కొంచెం ఒదిగిచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా బియ్యపిండి వేస్తున్నానండి. ఇది పొడి బియ్యపిండే. మినప ముద్దలో ఇలా కొంచెం బియ్యపిండి కూడా వేయటం వల్ల గారెలకి పైన టెక్స్చర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. బియ్యపిండి కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు చేత్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు చేయక్కర్లేదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఇలా చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి గ్రైండర్లో రుబ్బిన పిండిలా ఫ్లఫీగా అయ్యి గారెలు స్పాంజిల్లా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇలా కలపడం కష్టం అనిపిస్తే కొద్దిగా వంట సోడా వేసి కలిపేసుకోండి. కానీ ఇలా 2-3 నిమిషాలు బాగా బీట్ చేస్తే వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నటి అల్లం తరుగు వేస్తున్నాను. ఒకవేళ అల్లం ముక్కలు నోటికి తగలడం ఇష్టం లేకపోతే కనుక అల్లం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి జస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసైనా పిండిలో కలిపేసుకోవచ్చు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు తరుగు, 1 టీ స్పూన్ మిరియాలని కొద్దిగా క్రష్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు గారెలు వేసే ప్రతిసారి చేతిని నీళ్లతో తడుపుకుంటూ ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని వేళ్ల మీద ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసేయటమే. ఇలా వేయటం కష్టం అనిపిస్తే ఒక పాల కవర్ ఏదైనా తీసుకొని పైన ఇలా ఒకసారి నీళ్లతో తడిపి పిండిని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్నగా ఆయిల్లో డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇది నార్మల్గా అందరి ఇళ్లలో వేసే పద్ధతే నాకు తెలిసి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా 2 వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి. అయితే కొంతమంది అంటే ఇప్పుడిప్పుడే వంటలు మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు డైరెక్ట్గా ఆయిల్లో చేత్తో డ్రాప్ చేయాలంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం ఇంకొక ట్రిక్ చెప్తాను. ఇలా ఒక గుంట గరిటె తీసుకోండి. దీనిపైన కొంచెం నీళ్లతో ఇలా తడిపి దీనిపైన పిండి ముద్దని ఇలా రౌండ్గా నీట్గా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ చేసి ఇలా చిన్నగా ఆయిల్లో డ్రాప్ చేయటమే. ఇలా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో డైరెక్ట్గా చేత్తో వేయటం రాని వారు ఇలా గరిటె యూస్ చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో వేసేసుకోండి. చూడండి, ఇవి గరిటెతో వేసిన గారెలు అనమాట. ఎంత నీట్గా వచ్చాయో చూసారా. ఇంతేనండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. చూడండి, పైన టెక్స్చర్ చూసారా, క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. అలాగే లోపల కూడా స్పాంజిల్లా ఉన్నాయి కదా. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ట్రై చేశాక మరి మీకు ఎలా కుదిరాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.